ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ అంజలి మహానంద. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఇచ్చిన రివ్యూ కరెక్ట్గా ఉందా లేదా అనేది. దయచేసి మీరు చూడండి ప్లీజ్, అండ్ థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే గుసగుసలతో స్టార్ట్ అయిందనమాట. నైట్ అంతా గుసగుసలు, ఒకటే గుసగుసలు. ఎందుకు అంటే నిన్న జరిగిన పెద్ద టగ్ ఆఫ్ వార్ జరిగింది కదా అంతకుముందు, ఏమంటే రీతు విషయంలో. సో రీతు అయితే ఫీల్ అవుతా ఉంది, లైక్ నాగార్జున గారు వచ్చి ఫుల్ క్లాస్ పీకి వెళ్ళారు కదా. సో ఇవాళ ఏం జరుగుతుంది నామినేషన్స్లో అన్న విషయం గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అండ్ ఏమంటారు, తనుజ కానీ ఎవరు మాట్లాడట్లేదని చెప్పేసి రీతు నాకు అది సిగ్గేస్తుంది అలా ఏడవటానికి అంటుంది. అసలు ఏం అర్థం కావట్లేదు, ఆ పిల్ల మాట అర్థం కావట్లేదు, కళ్ళల్లోంచి నీళ్లు రావట్లేదు. అది ఎలాంటి యాక్టింగో మహానటి అనేసి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అదైతే నిజమే అనిపిస్తుంది. ఆ తర్వాత పవన్ ఏమంటారు, కళ్యాణ్ వెళ్ళిపోయి ఓదార్పు యాత్ర చేస్తున్నాడు. ఈ అబ్బాయి ప్రతిసారి రీతునైతే ఓదారుస్తూ ఉంటాడు, ఇంకెవరితో కలవడు కానీ రీతు పక్కన మాత్రం ఉంటాడు. రీతు అండ్ తనుజ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ టాపిక్ కూడా వచ్చింది, మాట్లాడదాం. సో ఓదార్పు యాత్ర చేశాడు. అంటే ఎవరు నాతో మాట్లాడట్లేదు, నేను పవన్ని సపోర్ట్ చేశానని మొన్న క్లియర్ కట్గా వీడియో వచ్చేసింది కదా. సో దాని నుంచి ఈమెని బాయ్కాట్ చేసేసారు అని ఏడుస్తుంది. ఏం కాదు నన్ను ఎవరు వాళ్ళ ప్లేస్ ఇవ్వట్లేదు అంటే, ఫస్ట్ ఇమానియల్ వచ్చి తనుజని రీతు నువ్వు కలిసి ఒక బెడ్ మీద పడుకోవచ్చు కదా అంటే, ఎందుకు ఫస్ట్ నుంచి అంటే మళ్ళీ వీళ్ళు ఓనర్స్ అయ్యారు కదా. ఓనర్స్ అయిన తర్వాత వీళ్ళ బెడ్స్ విషయంలో వచ్చిందనమాట. అంటే సుమన్ శెట్టి గారు గురక పెడతారు కాబట్టి అతనికి సపరేట్గా ఒక బెడ్ ఇచ్చేద్దాము, మీరు అండ్ రీతు ఒకటి షేర్ చేసుకోవచ్చు కదా అంటే, నాకు వద్దు అని చెప్పేసి తనుజ చెప్పింది. నాకు వద్దు, నేను రీతుతో షేర్ చేసుకోలేను, కావాలంటే నేను ఫ్లోరా గారితో షేర్ చేసుకుంటాను. ఫ్లోరా గారు జైల్లో ఉన్నారు కదంటే, ఎన్ని రోజులు ఉంటారు జైల్లో, వచ్చేస్తారు కదా, వచ్చేసిన తర్వాత ఆవిడ నేను షేర్ చేసుకుంటాము అని చెప్తే, సుమన్ శెట్టి గారు ఇట్లా గురక పెడతాంటే, లేదు లాస్ట్ మొన్న టెనెంట్స్గా ఉన్నప్పుడు ఆయన పక్క బెడ్డే నాది, నాకేం పెద్దగా గురకేం వినిపించలేదు, ఇంకా సంజన గారిది వినిపించింది అని పెడతారంట. ఆవిడ పక్కనే ఉన్నారు, అయినా పాపం ఆవిడ అలాంటివి ఏం పట్టించుకోరు. ఆమె గేమ్ ఆడినప్పుడు మాత్రం చాలా వైలెంట్గా అనిపిస్తారు, బట్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు. సో ఈ విషయం జరిగిన తర్వాత మళ్ళీ రీతు దగ్గరకు వస్తే, రీతు పవన్ దగ్గర కళ్యాణ్ దగ్గర ఏడ్చేస్తా ఉంది. కళ్యాణ్ ఏమంటాడు ఫ్లోలో, అబ్బాయి అన్న విషయం కరెక్టే కానీ వినే వాళ్ళకి ఇంకోలా వినిపిస్తుంది అనమాట. కొంతమంది వినే బ్యాచ్ ఉంటాను చూడండి, అది వినే వాళ్ళకి ఇంకోలా వినిపించింది. సరే దా మా దగ్గర పడుకోదా అని చెప్పి తీసుకెళ్తాడు. పాపం అబ్బాయి మంచి కన్సర్న్గానే తీసుకెళ్ళి ఉంటాడు, బట్ వినేటప్పుడు ట్రోల్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఈ విషయం మీద. సో తీసుకెళ్తూ ఉండగా ఈలోపు తనుజ లోపల నుంచి బయటకు వచ్చి మళ్ళీ తనని పక్కకి తీసుకొని దాన్ని ఓదార్చి మంచిగా ఫోర్ హెడ్ మీద కిస్ చేసి, పాపం తనుజ అయితే పక్కకి తీసుకెళ్ళి, నీకు చెప్పేది ఒకటే, నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది నీ గేమ్ మీద, వేరే వాళ్ళ మీద కాదు. అసలు నీ మైండ్లో ఏముంది, నీ బుర్రలో ఏముంది, అసలు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు, ఎందుకు చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది నువ్వు ఫేవరెటర్స్ని చూపిస్తున్నావు అంటే, లేదు నా మైండ్లో లేదు, నా హార్ట్లో లేదు అని చెప్తుంది. చూసే వాళ్ళకి అందరికీ క్లియర్గా అర్థమైపోతుంది కదా రీతు, ఎందుకు అలాంటి మాట్లాడటం, తెలియకపోతే పోనీ కనపడలేదు అంటే నువ్వు అబద్ధం చెప్పొచ్చు. అంతమంది చూసిన తర్వాత కూడా నువ్వు అబద్ధం చెప్తే అసలు జనాలు నువ్వు నిజం చెప్పినా నమ్మరు కదమ్మా. సో అది కొంచెం చూసుకోవాలి. బట్ నాగార్జునగా చెప్పింది ఆమె మనసులో పెట్టుకొని ఆడితే పర్లేదు, లేదు అంటే ఇగో ఇలానే ఉంటుంది. ఓకే, సో ఈ విషయాన్ని అయిపోతే నెక్స్ట్ నామినేషన్స్ కోసం జరిగింది. నామినేషన్స్కి సాంగ్ యాజ్ యూజువల్ సాంగ్ వేశారు, అందరూ బయటకు వచ్చారు. నైట్ జరిగిన ఏమంటారు ఇంకొక గుసగుస ఏంటి అంటే, ఇప్పుడు టెనెంట్స్ వీళ్ళు కదా, మన కామనర్స్ కదా, ఖచ్చితంగా అనాల్సింది కామనర్ సెలబ్రిటీస్ అనుకుండా ఉండాలి అనుకున్నా కూడా అక్కడ వచ్చిన పేరు అదే. మనం ఎలా అడ్రస్ చేయాలి, వీళ్ళు వాళ్ళు ఆ గ్రూప్ ఈ గ్రూప్ అనే అడ్రస్ చేయాలంటే ఖచ్చితంగా కామనర్స్ సెలబ్రిటీస్ అనాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళు అంటే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఈక్వలే అయినా కూడా మనము ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయాలంటే అలా అనాల్సిందే. సో అందుకే అంటున్నాను నేను కూడా. సో కామనర్స్ ఇప్పుడు టెనెంట్స్ అయ్యారు కదా, ఇక పనులు చేయాలి కదా. పనులు చేసేటప్పుడు ఇప్పుడు వీళ్ళకి తెలుస్తుంది. ప్రియా అంటుంది, ఇదివరకు అయితే మనం ఆలోచించి ఒక జత 2 జతలు ఇచ్చేవాళ్ళం ఉతకటానికి, ఇప్పుడు వాళ్ళు ఎన్ని పడేస్తారో ఏమో, వాళ్ళు అసలే 9 మంది ఉన్నారు అని ప్రియా స్టార్ట్ చేసింది. ఈలోపు శ్రీజ, తోముతూనే ఉన్నాను, గిన్నెలు వస్తూనే ఉన్నాయి, చేతులు నొప్పి వస్తున్నాయి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అండి. అప్పుడు అన్నారు, ఇప్పుడు అర్థమైందా, అప్పుడు వాళ్ళు చేసేటప్పుడు పాపం రీతు పరిస్థితి ఏంటో అర్థమైందా అని. ఇప్పుడు ఏదైనా సరే మన దాకా వస్తే కానీ అర్థం కాదు. సో వీళ్ళకి ఇప్పుడు అర్థమైంది, ఈ విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో తుడిచే పని పెట్టుకున్నాడు. ఇట్లా ఒక్కొక్కరితో ఒక్కొక్క పని అనమాట. సో ఈ విషయం ఇలా పక్కన పెడితే నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ లేచారు, ఒక మంచి డాన్స్తో లేచారు. అయిన తర్వాత నామినేషన్స్కి స్టార్ట్ అయినప్పుడు ఏం చెప్పారంటే, బిగ్ బాస్ ఈసారి ప్రతిదీ ట్విస్టులు అనమాట, ట్విస్టుల మీద ట్విస్టులు. ఓనర్స్ అందరూ సోఫా లోపల ఏమంటారు హాల్లో కూర్చోవాలి సోఫా మీద, కామనర్స్ ఏమో బయటకు వచ్చి వాళ్ళు డిస్కస్ చేయాలి నామినేషన్స్ ప్లేస్కి వచ్చి. వాళ్ళు ఏంటంటే ఓనర్స్లో నుంచి ఒక 4 మెంబర్స్ని పెట్టాలి,
ఒక 4 మెంబర్స్ని తీసుకోవాలి. ఒకరు టెనెంట్ అయి ఉండాలి, టెనెంట్ ఒకరు అయి ఉండాలి. సో వీళ్ళు ఏం చేశారంటే అందరూ గ్రూప్ డిస్కషన్, అందరికీ ఎవరైతే ఎస్ అనిపిస్తుందో వాళ్ళని పెట్టాలి. ఫస్ట్ అయితే హరీష్ గారు స్టార్ట్ చేశారు. సంజన గారు వల్లనే నేను చాలా పెద్ద మాట పడాల్సి వచ్చింది నేషనల్ టెలివిజన్లో. నేను ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వను అన్న ఒక మాట, అది నాకు చాలా బాధ అనిపించింది. ఆవిడ అర్థం చేసుకునే విధానం నాకు నచ్చలేదు. అండ్ ఆవిడ మామూలుగా ఉన్నప్పుడు ఒకలా ఉన్నారు, అండ్ ఎప్పుడైతే కెప్టెన్ అయ్యారో ఆవిడ ఒక ఈవిల్ లైక్ నిజస్వరూపం బయటపడింది అన్నట్టు మాట్లాడారు. వెంటనే ప్రియా కూడా, నాకు కూడా అదే అనిపించింది, ఆవిడలో అహం అని చెప్పింది. మరి అహం గురించి మనం మాట్లాడకూడదు ప్రియా, ఎందుకంటే ఆవిడకన్నా ఎక్కువ మనకుంది కదా అహం. సో ఓకే. సో ఆ తర్వాత శ్రీజ కూడా ఓకే అదే మాట అంది, ఎస్ అమ్మగోళ్ళు గాజులు తొడుక్కున్నారు అన్నట్టు మాట్లాడారు. నాకు కూడా కళ్యాణ్ మాత్రం నాకు పెద్దగా ఏం లేదు, మీరంతా పెడుతున్నారు కాబట్టి ఓకే ఐల్ గో విత్ అన్నాడు. సరే పెట్టేశారు. నెక్స్ట్ నామినేషన్ ఏమో సుమన్ శెట్టి గారి మీద. సుమన్ శెట్టి గారికి కూడా ఆయన ఆడుతున్నారు కానీ పెద్దగా ఏమి లేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ తీశాడు కళ్యాణ్. ఆ తర్వాత ఇతను కూడా అన్నారు, అలాగా సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారు. భరణి గారిని నామినేట్ చేయాలనుకున్నాడు మన హరీష్ గారు. భరణి గారు ఏంటి అంటే, భరణి గారు ఇంకా మాస్క్లోనే ఉన్నారు, బయట ఎలా పోర్ట్రే అవుతుందో అని చెప్పేసి ఆయన నిజస్వరూపాన్ని బయటికి తీయట్లేదు, ఒక స్మైల్ ఫేస్తోనే తిరుగుతున్నారు, అది టూ మచ్ డేంజరస్ అనేసి అన్నది హరీష్ గారు. కాకపోతే ప్రియా ఏమంటుంది, ఫ్లోరా గారు ఏంటంటే చాలా ఇన్నోసెంట్గా ఉంటున్నారు, సో ఆమె బిగ్ బాస్ హౌస్కి సూట్ కాదు అని. భరణి గారికి ఫ్లోరా గారికి క్వైట్ ఆపోజిట్, అసలు ఆయన అగ్రెసివ్, ఈమె క్వైట్ స్లో అండ్ సైలెంట్. సో ఏది కరెక్ట్ అంటే భరణి గారిని పెట్టాలి, ఎప్పుడైనా స్మార్ట్ పర్సన్ని బయటకు పంపించాలి, స్లో పర్సన్ని కాదు. స్లో పర్సన్ వల్ల మనకి ఎలాంటి హాని జరగదు అనేది హరీష్ గారి పాయింట్. లేదు ఆయన ఆడుతున్న పర్సన్ని ఉంచి ఈమెను పంపిద్దాం అనేది ప్రియా పాయింట్. లాస్ట్కి వస్తే వీళ్ళు అందరూ డిస్కస్ చేసుకొని లేదు సుమన్ గారు అని చెప్పేసి సుమన్ శెట్టి గారికి పెట్టారు. నెక్స్ట్ అందరూ కలిసికట్టుగా ఎవరేమనుకున్నా అనుకోకపోయినా అన్నట్టుగా రీతుని పెట్టారు. ఎందుకంటే రీతు గేమ్ ప్లే వల్లనే మొన్న అందరూ గొడవాడుకోవాల్సి వచ్చింది, వీళ్ళు గొడవాడుకోవాల్సి వచ్చింది, వాళ్ళు గొడవాడుకోవాల్సి వచ్చింది. ఇక్కడ పవన్ మాత్రం బెబెబ్బే అన్నాడు, ఎందుకంటే నాకు అంత లేదు. పవన్ అండ్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయారు రీతు టాపిక్ వచ్చేసరికి. సో రీతుని కూడా పెట్టారు. అండ్ నెక్స్ట్ పర్సన్ ఎవరు, ఫ్లోరా గారిని కూడా పెట్టారు. ఆ తర్వాత వీళ్ళల్లోకి వస్తే హరీష్ గారి మీద వీళ్ళందరూ టార్గెట్ చేశారు. హరీష్ గారు ఏమో శ్రీజ మీద అన్నాడు. మొత్తానికి చాలా పెద్ద గొడవ అయింది. మొత్తానికి మీరు నిజంగా మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు తినకుండా ఉండడం కరెక్ట్ కాదు అనేది ప్రియా పాయింట్. హరీష్ గారు ఏమంటారు, నువ్వు సంచాలకుగా ఉన్నప్పుడు రాంగ్ జరిగింది కాబట్టి నిన్ను పెట్టాలనేది హరీష్ గారి పాయింట్. అలా మాట్లాడుకొని ప్రియాని హరీష్ని నామినేట్ చేశారు. నామినేట్ చేసిన తర్వాత ఇప్పుడైతే హౌస్మేట్స్ లైక్ ఓనర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఓనర్స్ పాపం వాళ్ళు చూశారు, ఫీల్ అయిన తర్వాత రామ్ రాథోడ్ని కూడా వాళ్ళు పెట్టినట్టున్నారు. సో నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఈసారి నామినేషన్, ఎందుకంటే వాళ్ళు నామినేట్ చేసి వీళ్ళు నామినేట్ చేసి ఎవరా అన్న చిన్న కన్ఫ్యూజన్ అనమాట. సో ఇప్పుడు ఓనర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏమంటారు డిఫెండ్ చేసుకున్నప్పుడు వీళ్ళు కూడా డిస్కస్ చేసి వాళ్ళల్లో స్వాప్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు స్వాప్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళు ఇంకొకరిని పెట్టవచ్చు. సో ఇక్కడ లీడర్ క్వాలిటీస్ కనిపించాయి ఈ టైంలో, ఈ పర్టికులర్ టైంలో మన ఇమాన్యుయల్ మొత్తం అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాడు అనమాట. ఇది పాయింట్. ఇందుకు మన వైపు నుంచి అయితే రీతు అండ్ రాముని చేద్దాము, ఎందుకంటే రాము మొన్న బొమ్మలు తీసుకునేటప్పుడు సైలెంట్గా ఉండిపోవడం కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం రీతు తన ఫేవరెటిజం చూపించింది, అది అందరూ చూసాము, ఎవరో చెప్పడం కాదు వినడం కాదు, అందరూ చూసాం కాబట్టి తనది కరెక్ట్ కాదు అనేసి డిసైడ్ అయిపోయారు. సో వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ నించొని మేమైతే సంజన గారిని స్వాప్ చేయాలనుకుంటున్నాము అనేసి సంజన గారిని స్వాప్ చేశారు. ఎవరితో అంటే అక్కడున్న శ్రీజ సంజన గారు కూడా మాట్లాడారు. నువ్వు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందంటే చాలా చిరాగ్గా ఉంటుంది, విని మాట్లాడవు, నువ్వు మధ్యలో దూరేస్తావు అని చెప్పేసి ఆవిడ మంచి పాయింట్సే మాట్లాడారు. బట్ శ్రీజ సంగతి తెలిసింది కదా, ఆమె ఒప్పుకోదు. ఇప్పుడు కూడా అదే పని చేసింది, శ్రీజని నామినేట్ చేశారు. ఆ తర్వాత మన కళ్యాణ్ని నామినేట్ చేశాడు ఎవరు, మన ఇమాన్యుయల్ ఏమన్నాడు అంటే, బ్రో నువ్వు ఒక గిరిగీసుకొని కూర్చుంటున్నావు, అందరితో నువ్వు మింగిల్ అవ్వట్లేదు. నిజంగానే అబ్బాయి చూస్తే ఎక్కువగా తనూజ అండ్ రీతుతో తప్పితే పెద్దగా ఎవరితో మాట్లాడింది కనిపించలేదు. ఉన్నాడు హౌస్లో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు తప్పితే పెద్దగా మింగిల్ అయింది కనిపించట్లేదు, టు బీ ఫ్రాంక్. సో అబ్బాయికి ఇలాంటి నామినేషన్స్ రావడం వల్ల, కొంతమంది నామినేషన్స్కి రావడం వల్ల వాళ్ళకి తెలుస్తుందన్నమాట ఖచ్చితంగా ఏంటి వాళ్ళ గేమ్ ప్లే ఎలా ఉంది, హౌస్ వాళ్ళని ఏ విధంగా చూస్తుంది, వాళ్ళు ఇంకెలా ఉండాలి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి నామినేషన్స్కి రావాలి, వస్తేనే అర్థమవుతుంది. అదే చెప్పారు మన
హరీష్ గారు భరణి గారి విషయంలో భరణి గారే కావాలని మనీష్ గారికి చెప్పి మరీ నామినేట్ చేయించుకున్నారంట. ఆ రోజు టాప్ 1లో పెట్టడానికి గల కారణం ఏంటంటే మనీష్ గారు మనకి హింట్ ఇస్తున్నారు, భరణి గారు చాలా స్మార్ట్గా ఆడుతున్నారు, జాగ్రత్త అని హింట్ ఇచ్చినట్టు అనిపించింది అనేసి హరీష్ గారు ఏదో అతనికి అనిపించిన విషయం చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చూస్తే అర్థమవుతుంది. సో స్వాప్ చేసేసారనమాట. ఎవరు ఫస్ట్ పెట్టిన సంజన గారితో కళ్యాణ్ని స్వాప్ చేశారు, సుమన్ శెట్టి గారితో శ్రీజాని స్వాప్ చేశారు. ఆ తర్వాత రీతు యాజ్ యూజువల్ వీళ్ళు ఓనర్స్ ఏం చేశారు, రీతుని వీళ్ళు కూడా నామినేట్ చేశారు అండ్ రామ్ రాథోడ్ని నామినేట్ చేశారు. సో ఇది ఇలా ఉండంగా పవన్కి ఒక ఏమంటారు పవర్ ఇచ్చారన్నాడు. పవన్ కెప్టెన్ కాబట్టి ఆయన నామినేట్ చేయకూడదు. లాస్ట్ అంతా అయిపోయాక ఇది ఇంకొక ట్విస్ట్ చూడండి. పవన్కి ఒక పవర్ ఇచ్చారనమాట. పవన్ నీకు ఒక పవర్ ఇస్తున్నారు బిగ్ బాస్. ఏంటి అంటే నువ్వు మీ హౌస్మేట్స్ అంటే టెనెంట్స్ దగ్గర నుంచి ఎవరో ఒకరిని నువ్వు సేవ్ చేయడానికి నీకు రైట్స్, టెనెంట్స్ కావచ్చు ఓనర్స్ కావచ్చు ఎవరి దగ్గర నుంచి అయినా సేవ్ చేయడానికి రైట్స్ ఉన్నాయి అన్నారు. అనగానే రీతు మొహం ఇలా లేచిందనమాట. లేవంగానే పవన్ మాత్రం సైలెంట్గా వెళ్ళి నేను శ్రీజాని సేవ్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ వ్యాలిడ్ అనిపించలేదు అని చెప్పగానే ఇంకా రీతు గుండె జారి గల్లంతయ్యిందే అనిపించింది. సో రీతు కళల్లో ఇప్పుడైతే రియల్గా నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్టు పాపం ఫీల్ అయింది. ఎందుకండి ఎవరైనా వాళ్ళ గేమ్ కోసం ఆడతారేమో కానీ ఈ అమ్మాయికి అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి ఇన్నోసెంటా తెలివైనదా ఏంటో తెలియదు. కాకపోతే ఇప్పుడు నామినేషన్స్ టైంలో తను కొన్ని పాయింట్స్ మాట్లాడిద్ది, చాలా కరెక్ట్గా మాట్లాడుతుంది అనమాట. ఆ పాయింట్స్ మాట్లాడే ఆ విధానం చూసే నేను ఈ అమ్మాయి పర్ఫెక్ట్ బాగా మాట్లాడుతుంది అనుకున్నా కానీ మధ్యలో ఈ వేషాలు వేస్తూ ఉంటుంది చూడండి, వాటి వల్లనే అమ్మాయి పప్పులో కాలేసేస్తూ ఉంటుంది. సో అది తగ్గించుకుంటే తనుజ గారు కూడా పక్కన నించొని ఆవిడకి చాలా చెప్పారు. ఆ తర్వాత నిజంగా తను ఏడ్చింది, తనుజ చెప్పింది ఇప్పుడు అర్థమైందా అనేసి. అప్పటికైనా తను అర్థం చేసుకుంటే నెక్స్ట్ ఇవాళ నుంచి ఎలా ఉంటుందో చూడాలి. వెంటనే శ్రీజీ అన్నట్టు ఆ వెరైటీ ఏడుపు పాపం ఏడ్చిందిలే కానీ ఫన్నీగా అనిపించింది వినే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ ఏడుపు కూడా ఫన్ లాగానే అనిపిస్తుంది. తను వెంటనే నిజంగా ఇమాన్యుయల్ గ్రేట్. అసలు ఇమాన్యుయల్ వెళ్ళి అది కాదమ్మా అంటే వద్దు మీకు నాతో మాట్లాడాలనిపించట్లేదు కదా అంటే నామినేషన్ టైంలో పాయింట్స్ అనమాట. నీతో మాట్లాడాలన్నా ఎవరికి నచ్చదు, నీ వాయిస్కి నీ టోన్కి నీ బిహేవియర్కి దగ్గరికి రావాలనిపించదు. నీది అది హౌస్లో అందరూ కూడా ఒక్కటైనా పాజిటివ్ ఉందా అంటే అందరూ నెగిటివే చెప్పారు అని చెప్పి భరణి గారు కూడా వచ్చి చెప్పడం నిజంగా అమ్మాయి చాలా ఫీల్ అయింది. బట్ మారాలి బట్ మారట్లేదు. ఏం చేద్దాం చెప్పండి, మనమే మారదాము. నిజంగా అమ్మాయి నామినేషన్స్లో ఉండుంటే మాత్రం ఈ వీక్ వెళ్ళిపోతుండే. నామినేషన్ నుంచి పవనే సేవ్ చేశాడు అనుకోవచ్చు. టైం వచ్చినప్పుడు శ్రీజ దాన్ని వినియోగించుకొని పవన్కి ఏదో ఒక విధంగా ఫేవర్ చేయాలి, ఆమెకి ఆ మాత్రం ఉంటే. సో ఇది ఇవాళ విషయం. నాకైతే ఈ నామినేషన్స్ కూడా కొంచెం పెద్దగా అనిపించలే. వీళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళ దాకా వచ్చేటప్పటికి వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు. హరీష్ గారు కావచ్చు, ఇటువైపు నుంచి భరణి గారు కావచ్చు, రీతు కావచ్చు, అందరూ బాగానే మాట్లాడుకున్నారు. అండ్ రామ్ రాథోడ్ మాత్రం ప్రతి విషయంలో సైలెంట్ ఉంటున్నాడు. అది కరెక్ట్ కాదు రామ్, నువ్వు మాట్లాడాలి. వీళ్ళు డిస్కషన్ చేసేటప్పుడు కూడా నాకు సంబంధం లేదన్నట్టు పక్కన కూర్చున్నాడు. నామినేషన్ టైంలో కూడా వీళ్ళు రామ్ పేరు చెప్పంగానే మీరు చెప్పకముందే నాది నేనే నామినేట్ చేసుకోవాలనుకున్నాను అన్నాడు. అది కూడా కరెక్ట్ కాదు. తను డిఫెండ్ చేసుకోగలగాలి. అటువైపు ఏముందా ఏం లేదా అని ఎందుకు అనేది కూడా డిఫెండ్ చేసుకోవాలి. సో అలా అయితేనే ఉంటాడు. లేదు అంటే రామ్ ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ వచ్చేస్తాడు. చూద్దాం, ఈసారి రామా అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. చూద్దాం వాట్ హ్యాపెన్స్. సైనింగ్ ఆఫ్ అంజలి.